పంచకేదారాలు. పరమాణువు నుంచి బ్రహ్మాండం వినిపిస్తోందా? నుంచి బ్రహ్మాండం వరకు విశ్వమంతా వ్యాపించిన లయకారుడు జ్యోతి స్వరూపుడిగా పంచభూతాలకు ప్రతిరూపంగా కొలుగుదీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత స్థలాలు ఒక ఎత్తు. ఆ శివయ్య 5 కేదార క్షేత్రాల్లో అవతరించిన తీరు మరొక ఎత్తు. మంచు కొండల మధ్య 5 పవిత్ర ప్రదేశాల్లో నీలకంఠుడి శరీర భాగాలు పడిన ప్రాంతాలే పంచకేదారాలు. కైలాసాన్ని తలపించే ఈ 5 శైవ క్షేత్రాల దర్శనం శుభకరం, సర్వపాపహరణం. ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలతో, పచ్చని ప్రకృతి అందాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్. దేవతలు నడయాడిన నేలగా పిలిచే ఈ పుణ్యస్థలిలో శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడిగా అవతరిస్తే కైలాసవాసుడు ఏకంగా 5 చోట్ల కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆలయాలకు పంచకేదారాలని పేరు. దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలు ఉన్నా ఇవి మాత్రమే అంతటి విశిష్టతను సంతరించుకోవడానికి కారణం ఇక్కడ మహాదేవుడు శరీర భాగాలు పడడమేనంటారు. పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాల్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి. అవే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, మధ్య మహేశ్వర్, తుంగనాథ్. ఈ పంచకేదార క్షేత్రాల వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. స్థల పురాణం. పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను అంతమొందించారు. ఆ శత్రు సైన్యంలో బ్రాహ్మణ యోధులు ఉన్నారు. దీంతో యుద్ధంలో గెలిచినా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ప్రాయశ్చిత్తం కోసం పరమేశ్వరుని ప్రార్థించేందుకు వారణాసికి వెళ్లారు. అయితే విశ్వనాథుడు వాళ్లను అనుగ్రహించలేదు. పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో నంది రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. ఓ చోట ఎడ్లు మేతమేస్తుంటే వాటి మధ్యలోకి వెళ్లి దాక్కున్నాడట. భీముడు అది చూసి శివుడిని గుర్తించి ఎద్దు తోకను కాళ్లను పట్టుకునేందుకు శక్తి కొద్దీ ప్రయత్నించాడట. అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే క్రమంలో ఆ దేవదేవుడి శరీర భాగాలు 5 ప్రాంతాల్లో పడ్డాయట. అలా కేదార్నాథ్లో వీపు భాగం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖము, మధ్య మహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో జటాజూటం పడ్డాయని అంటారు. ఆ 5 వేర్వేరు భాగాలను దర్శించుకున్న పాండవులు ఆ తర్వాత అక్కడ ఆలయాలను నిర్మించి మోక్షాన్ని పొందారనేది కథ. అలా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి పంచకేదార క్షేత్రాలు. దాదాపుగా ఒకేలా కనిపించే ఈ ఆలయాలు విశిష్టతలో మాత్రం దేనికదే ప్రత్యేకం. కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ పంచకేదారాల్లో మొదటిది. చార్ధామ్ యాత్రలోనూ భాగమైన ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3600 మీటర్ల ఎత్తులో గంగానదికి ఉపనది అయిన మందాకిని ఒడ్డున కనిపిస్తుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయ ద్వారాలను అక్షయ తృతీయ నాడు తెరిచినా చలి పెరిగే కొద్దీ మూసేస్తారు. సాధారణ శివాలయాలతో పోలిస్తే ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా ఆలయాన్ని రాతి పలకలతో నిర్మించారు. ఆది శంకరాచార్యులు ఈ పరిసరాల్లోనే మహాసమాధి పొందారని ప్రతీతి. అందుకు గుర్తుగా శంకరుల సమాధిగా భావించే నిర్మాణాన్ని ఆలయం వెనకాల చూడొచ్చు. గుడిని మూసేస్తున్నప్పుడు కేదార్ బాబాగా పిలిచే స్వామి విగ్రహాన్ని స్థానిక ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. అక్కడే 6 నెలల పాటు పూజలు అందుకుంటాడు మహాదేవుడు. ఆ సమయంలో ప్రధాన పూజారి కూడా ఉఖీమఠ్కు వెళ్ళిపోతాడు. స్వామి దర్శనం తర్వాత వేడి నీళ్లు వచ్చే గౌరీకుండ్, ఆకుపచ్చ కొలనుగా కనిపించే వాసుకితల్ను చూడొచ్చు. తుంగనాథ్. తుంగనాథ్ ప్రపంచంలోని ఎత్తైన శివాలయాల్లో ఒకటి. తుంగనాథ్ అంటే పర్వతాల ప్రభువు అని అర్థం. రుద్రప్రయాగ్ జిల్లాలో చంద్రశిలా శిఖరానికి దిగువన దాదాపు 3700 మీటర్ల ఎత్తులో ఉంటుంది క్షేత్రం. పరమేశ్వరుడి బాహువులు పడిన ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయంతో పాటు గర్భగృహంలో ఉన్న శివలింగం కూడా పక్కకు వంగినట్లుగా ఏటవాలుగా కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఇక్కడి ఉపాలయాలు కాస్త పక్కకు వంగినట్లుగా ఉంటాయి. అందుకు కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. రుద్రనాథ్ పంచ కేదార క్షేత్రాల్లో మూడోది రుద్రనాథ్. చమోలి జిల్లాలోని ఈ ఆలయంలో స్వామి ముఖాన్ని దర్శించుకోవచ్చు. సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో ఉండే రుద్రనాథ్కి నేపాల్ కాఠ్మండూలోని పశుపతినాథ్కి సంబంధం ఉందని అంటారు. అక్కడ శివలింగానికి బదులుగా స్వామి ముఖాన్నే పూజిస్తారు. ఇక రుద్రనాథ్లో స్వామి ముఖం ఉగ్ర రూపంలో కనిపించినా స్వతహాగా ప్రసన్నవదుడనే చెబుతారు అర్చకులు. అందుకే అప్పుడప్పుడు శాంతమూర్తిగా విలసిల్లే సహజ రూపాన్ని భక్తులకు చూపిస్తారు. ఆలయానికి సమీపంలో ఉన్న పాండవ సెరలో పాండవులు వ్యవసాయం చేశారని అంటారు. 6 నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగించే ఈ ఆలయాన్ని నవంబర్ నెలలో మూసేస్తారు. ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గోపేశ్వర్ ప్రాంతంలోని గోపీనాథ్ ఆలయానికి తరలిస్తారు. మధ్య మహేశ్వర్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో సముద్ర మట్టానికి దాదాపుగా 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది మధ్య మహేశ్వర్. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే రాన్సీ అనే గ్రామం మీదుగా 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. చుట్టూ అడవులు, పచ్చిక బయళ్ల మధ్య కనిపించే మధ్య మహేశ్వర్లో పరమేశ్వరుడి నాభిభాగం పడిందని అంటారు. అందుకు గుర్తుగా నాభిని పోలిన శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న చౌకంబ, నీలకంఠ, కేదార్నాథ్ మంచు పర్వతాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ ఆలయాన్ని పాండవ మధ్యముడైన భీమసేనుడు నిర్మించినట్టు చెబుతారు. మంచు తీవ్రతను బట్టి నవంబర్ మాసంలో ఇక్కడున్న విగ్రహాన్ని ఉఖీమఠ్కు తరలిస్తారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడామద్ మహేశ్వర్ ఆలయాన్ని సందర్శించడము పంచకేదార క్షేత్ర దర్శనంలో భాగమే. కల్పేశ్వర్ పంచకేదార క్షేత్రాల్లో చివరిది కల్పేశ్వర్. ఇక్కడ స్వామి జటాజూటం అంటే కేశాలు పడ్డాయన్నది ఐతిహ్యం. అందుకే ఈ స్వామిని జటేశ్వర్ అని, జటాధర్ అని పిలుస్తారు. మిగిలిన 4గింటిలా కాకుండా చమోలి జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఏడాది మొత్తం తెరిచే ఉంచుతారు. చిన్న గుహలా కనిపించే ఈ ఆలయం సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే కల్పవృక్షం ఉండేదని, దాని దగ్గరే దూర్వాస మహర్షి తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. ఎలా చూడొచ్చు? పంచకేదార ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నా వీటిని ఓ క్రమ పద్ధతిలో చూడాల్సి ఉంటుంది. మొదట బేస్ క్యాంప్ అయిన రిషికేశ్ లేదా హరిద్వార్ నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత గౌరీకుండ్ మీదుగా కేదార్నాథ్కు వెళ్ళాలి. అదయ్యాక మధ్య మహేశ్వర్ ఆలయానికి రాన్సీ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవాలి. తర్వాత తుంగనాథ్కి వెళ్ళొచ్చు. అయితే రుద్రనాథ్ యాత్ర మాత్రం కాస్తంత సాహసోపేతమే. చివరిదైన కల్పేశ్వర్కు వెళ్లేందుకు ఉగ్రం లోయ మీదుగా ట్రెక్కింగ్ చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాక బద్రీనాథుడి దర్శనంతో పంచకేదారాల యాత్ర పూర్తవుతుంది. మహాదేవుడిని మదిలో నింపుకొని భక్తులు తిరుగు ప్రయాణం అవుతారు. ఓం శ్రీ మాత్రే నమః.